దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. గుడ్ మార్నింగ్ ఆల్. నేను డాక్టర్ ఎంఎల్వి ప్రసాద్ని, డైరెక్టర్ ఆంధ్ర హాస్పిటల్ ఏలూరు బ్రాంచ్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. First of all, I want to convey my greetings to my co-doctors on the birthday and death day celebrations of Bipin Chandra Roy. Really happy moment to share. He is a known doctor, not only a doctor, he is also a politician who served for nearly 10 years as Chief Minister of West Bengal, and totally he served the not only Bengal, almost India. After coming from England, he started his practice and he served as a doctor and also as politician. My message to my co-doctors is just follow at least 10% of his this thing. మనం ఒక 10% మనం ఆయన ఆశయాల్ని సాధించగలిగితే చాలా గొప్ప విషయం. అందరూ పొలిటీషియన్స్ అవ్వాల్సిన పని లేదు. వచ్చిన పేషెంట్ని పొలైట్గా రిసీవ్ చేసుకొని చీర్ఫుల్ ఫేస్తోని రిసీవ్ చేసుకోవడం కూడా, ఆయన పేషెంట్ కూడా చీర్ఫుల్గా బయటికి వెళ్ళేలాగా చూడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. తెలుసు కాంపిటేటివ్ వరల్డ్లో మనం కూడా బాగా కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాం. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ మనకు మోరల్స్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, చేసే వర్క్ మీద కమిట్మెంట్ ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎందుకంటే వీఆర్ సర్వింగ్ హ్యూమన్స్, నాట్ యానిమల్స్. So let us all rededicate ourselves for the sake of health of the people of India. And another issue is young doctors, they are dying maybe because of dietary habits and stress. This, I told you, because of competitive world we are all facing stress. But let us relax with as our Prime Minister and Chief Minister of Andhra Pradesh were telling that yoga. Let us follow yoga and also some physical exertion every day, half an hour morning, half an hour evening. Let us do all and let us keep fit for serving the humanity. Thank you. అందరికీ నమస్కారం. జాతీయ డాక్టర్ల దినోత్సవం, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా ఏలూరు నగర ప్రాంత డాక్టర్లందరికీ మరియు పరిసర ప్రాంత డాక్టర్లందరికీ నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎంటీవీ ద్వారా డాక్టర్కి పేషెంట్కి సంబంధించిన అనేక మంచి ప్రోగ్రాములు చేస్తున్న యాజమాన్యాన్ని ఈ సందర్భంగా నేను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా డాక్టర్స్ డే సందర్భంగా ఎంటీవీ ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. ఈ టుడే జూలై 1 ఇది డాక్టర్స్ డే. డాక్టర్స్ డే అంటే
లేట్ బీసీ రాయ్ గారని డాక్టరు వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు. ఆ రోజుల్లో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేశారు. ఆయనకు గుర్తుగా ఆయన జయంతి కానీ వర్ధంతి రెండు ఇదే రోజు జూలై 1. ఆయన సేవా కార్యక్రమాలు గుర్తింపుగా మన కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో 1991లో దీన్ని జూలై 1ని డాక్టర్స్ డేగా దాన్ని గుర్తించారు. డాక్టర్స్ డేగా గుర్తించి పలు సేవా కార్యక్రమంలో డాక్టర్లందరూ ఈ జూలై 1ని పాటిస్తారు. ఈ జూలై 1న ఐ పే ట్రిబ్యూట్ టు మై కొలీగ్స్, డాక్టర్ కొలీగ్స్, ఫర్ ఎ డెడికేటింగ్ కంపాషనేట్ service to the humanity. I pay tributes to the junior doctors for their late night emergencies and performing life-saving surgeries and doing a great service to the humanity despite several abuses, violence against doctors. But still, doctors are doing their best for the humanity of the people. Thank you very much. డాక్టర్స్ డేస్ శుభాకాంక్షలు అందరూ డాక్టర్స్ మిత్రులకి అందరికీ కూడా. ఈరోజు డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ ఆయన ఒక చాలా గొప్ప వ్యక్తి. వెస్ట్ బెంగాల్కి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన రోజు సాయంత్రం పేద ప్రజలకి ఉచితంగా వైద్య సేవల్ని అందించేవారు. ఆయనకి భారతరత్న కూడా ఇచ్చారు మన దేశంలోనూ. అలాగే ఆయన జ్ఞాపకార్థం ఆయన జూలై 1ని పుట్టారు. అదే రోజున ఆయన మరణించడం జరిగింది. మరణించిన అనంతరం కూడా ఆయన శరీరాన్ని మెడికల్ కాలేజ్కి డొనేట్ చేయడం జరిగింది. ఆయన అంత గొప్ప వ్యక్తి. పుట్టినరోజు సందర్భంగా మన దేశంలో డాక్టర్స్ అందరినీ కూడా గౌరవించుకోవడం జరుగుతుంది. ఇది మంచి సాంప్రదాయం. మనందరికీ కూడా మనకి వైద్య సేవలు అందించే డాక్టర్స్ అందరికీ ఈ సత్కారం చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఈరోజు సందర్భంగా మనకి ఏలూరులో ఉన్న డాక్టర్స్ అందరికీ ప్లస్ ఇండియాలో ఉన్న డాక్టర్స్ అందరికీ నా హ్యాపీ డాక్టర్స్ డే తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను డాక్టర్ సర్వాణి, ఏలూరు ఆంధ్ర హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ట్రో అండి. ఐ డూ ఆల్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ అండ్ కన్సల్టెంట్ నేను ఇక్కడ. ఈరోజు ఎంటీవీ నాకు ఈ అవకాశం ఇచ్చారు డాక్టర్స్ డే గురించి విషెస్ అవి చెప్పడానికి అండ్ కొంచెం మెసేజ్ కన్వే చేయడానికి. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ ఆల్ ద డాక్టర్స్ అ వెరీ వెరీ హ్యాపీ డాక్టర్స్ డే. దానికన్నా అసలు ఎందుకని డాక్టర్స్ డే సెలబ్రేషన్ అనేది మీకు ఒక చిన్న అంటే మీకు ఆల్మోస్ట్ అందరూ డాక్టర్స్ చెప్తానే ఉండుంటారు. హీఈస్ యాక్చువల్లీ బీసీ రాయ్. హీఈస్ అ బెంగాలీ యాక్చువల్లీ. ఈయన గురించే మనం డాక్టర్స్ డేకి సెలబ్రేట్ చేసుకుంటాం. సిన్స్ 1991 నుంచి ఈ డేని వీ సెలబ్రేట్ యాజ్ అ డాక్టర్స్ డే. వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ హిమ్? ఎస్, హీఈస్ రియల్లీ అ గ్రేట్ పర్సన్. ఈయన గురించి మాటలతో నేను చెప్పటం అనేది ఐ థింక్ ఇట్ ఈస్ చాలా తక్కువ. చాలామంది డాక్టర్స్ పర్సనల్ లైఫ్ మీరందరూ వచ్చి డాక్టర్స్ మామూలుగా పేషెంట్స్ కింద వచ్చి చూపించుకుని వెళ్ళిపోతూ ఉంటారు. బట్ పర్సనల్ లైఫ్లో చాలా తక్కువ మందికి వాళ్ళ పర్సనల్ లైఫ్స్ గురించి తెలుస్తూ ఉంటాయి. సో ఆయన యాక్చువల్లీ బెంగాలీ. సో మనకి ఆయన పర్సనల్ లైఫ్ గురించి పెద్ద ఎక్కువగా ఏమీ తెలీదు ఈవెన్. బట్ కొన్ని విషయాలు నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. హీ ఈజ్ రెనాట్ ఫిజిషియన్. ఎప్పుడు చూసిన హాస్పిటల్లోనే అలాగా పేషెంట్స్ని ట్రీట్ చేస్తూ ఆయన ఫ్యామిలీ అంతటినీ కూడా మర్చిపోయి హీ డెడికేటెడ్ హిస్ లైఫ్. చాలా తక్కువ మంది అలాగా ఉంటారండి. అండ్ ఇంకోటి ఏంటంటే హీఈస్ అ ఫిజిషియన్ అండ్ లిటరలీ ఆయన సన్కి సన్ యాక్చువల్లీ కొంచెం ఇబ్బందిలో ఉన్నప్పుడు కూడా ఒక పేషెంట్ని ట్రీట్ చేసి మరి డెత్ సర్మనీకి కూడా వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి కూడా ఆయన ఇదయ్యారు. యు ఇమాజిన్ అది అలాంటి పరిస్థితి అసలు ఎలా ఫేస్ చేయగలం నార్మల్గా. సో బట్ హీ అటెండెడ్ అ పేషెంట్ ఆ పరిస్థితిలో కూడా. సో అలాంటి గ్రేట్ పర్సనాలిటీ. హీఈస్ అ సెకండ్ సీఎం కింద కూడా చేశారండి. సో అలాంటి వ్యక్తి గురించి మనం ఒక రోజు కింద మనం సెలబ్రేట్ చేసుకోవటం అనేది ఈజ్ అ వెరీ గుడ్ టు ఎవ్రీ డాక్టర్. మీరు పేషెంట్స్ కింద చాలామంది వచ్చి
వీ హ్యావ్ ఆల్ పర్సన్స్ డూ హ్యావ్ అ పర్సనల్ లైఫ్, అందరికీ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బట్ ఈవెన్ ద ఫ్యామిలీ ఇది కూడా సపోర్ట్ అనేది కూడా చాలా అవసరం. సో వీ షుడ్ థ్యాంక్ఫుల్ ఫర్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. కమింగ్ టు లైక్ మెసేజ్ లాగా, డాక్టర్స్ డే ఏంటంటే అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు డాక్టర్స్ డే. బట్ యూ హ్యావ్ టు బీ వెరీ కాషియస్. ఫుడ్ విషయంలో మీరు హాస్పిటల్కి రాకుండా మంచిగా ఉండాలి అని అంటే కొంచెం ఫుడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయట ఫుడ్ అది కొంచెం అవాయిడ్ చేయటం, ఇష్టం వచ్చినట్టు మెడిసిన్స్ యూస్ చేసుకోవటం, ఫీవర్ రాగానే వెంటనే పారాసిటమాల్ ఇలాంటివి వాడటం అనేది కొంచెం అవాయిడ్ చేసుకోవాలి. దాని మూలన వచ్చే కాంప్లికేషన్స్ మీరు చదువుతూనే ఉంటారు, లేకపోతే యూట్యూబ్లోనే ఎక్కడో చూస్తూనే ఉంటారు. అయినప్పటికీ కూడా మనం ఏముందిలే అనుకుని కొంచెం కేర్లెస్ ఫీలింగ్తో మనం మెడిసిన్స్ అవన్నీ వాడుతూ ఉంటాం. యాంటీబయాటిక్స్ ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం, మళ్ళీ హాస్పిటల్కి వచ్చాక తగ్గలేదు, వెంటనే మాకెందుకు తగ్గలేదు అని అడుగుతూ ఉంటారు. మీరు ఆల్రెడీ మెడిసిన్స్ వాడేసిన తర్వాత అట్లీస్ట్ డాక్టర్స్కి ఒక 24 hours అన్న 48 hours అన్న టైం ఇవ్వకుండా తగ్గిపోవాలంటే ఇట్స్ నాట్ పాసిబుల్ కదండి. సో అట్లీస్ట్ ఫస్ట్లో ఇనీషియల్గా వచ్చే ప్రాబ్లం ఫేస్ చేసి ఆ ప్రాబ్లం ఉన్నప్పుడే హాస్పిటల్కి వచ్చారనుకోండి, మా ప్రయత్నం మేము చేయటం అన్న ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్లో తీసుకునే ట్రీట్మెంట్ ఆ మెయిన్ స్టెప్ ఇంపార్టెంట్ అండి. రీసెంట్గా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తే ఇంకా బాగుంటుందేమో. రీసెంట్గా మా హాస్పిటల్కి ఒక పేషెంట్ వచ్చారు. ఆయన జ్వరం వచ్చిందని చెప్పేసి బయట మెడిసిన్స్ తీసుకుని చక్కగా వాడేశారు. వాడిన 3rd day ఏమో ఆయన కొలాప్స్ అయిపోయాడు ఇంట్లోనే. అంటే నీరసం వచ్చి పడిపోయారని అనుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. బట్ ఆ పేషెంట్ హాస్పిటల్కి అన్కాన్షియస్ స్టేట్లో వచ్చారు. అన్నీ ఇన్వెస్టిగేట్ చేసి ఆయనకి మెడిసిన్స్ పెట్టి బతుకుతారో లేదో అన్న స్టేజ్లో వచ్చిన పేషెంట్ని రివైవ్ చేసి పంపిస్తాం. అంత శ్రమ పడాల్సి వస్తుంది. మొత్తం శక్తి అంతా పెట్టి అసలు ఎందుకు జరిగింది, అసలు ఏంటి, సో అక్కడికే ఆల్మోస్ట్ అన్ని ట్రీట్మెంట్ అన్ని మెడిసిన్స్ అన్నీ వాడేస్తారు. సో అవన్నిటికీ రెసిస్టెన్స్ వచ్చేసి ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. సో అయినప్పటికీ కూడా ఆ పర్సన్ని మళ్ళీ నార్మల్ స్టేజ్కు వచ్చి నౌ హీ వాజ్ నార్మల్. సో ఇంత కష్టపడాల్సి వస్తుంది. అర్ధరాత్రి ఉండదు, అపరాత్రి ఉండదు, ఏ టైం అయినా చాలామంది పేషెంట్లు కాల్ కూడా చేస్తూ ఉంటారు ఫలానా ప్రాబ్లమ్స్ అని. వీ హ్యావ్ టు ఆన్సర్. సో మేము ఎప్పుడూ మీకోసం రెడీగానే ఉంటాం. కానీ ఇనీషియల్గా ఫస్ట్ అసలు వచ్చి ఆ చిన్న ప్రాబ్లంలో ఉన్నప్పుడే అట్లీస్ట్ ఒక్కసారి హాస్పిటల్కి వచ్చి ఆ ప్రాబ్లం ఏంటో చూపించుకోగలిగితే అది బెటర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడే దాన్ని ఇది చేసుకుంటే మంచిది. సో ఏంటంటే ఇష్టం వచ్చినట్టు యాంటీబయాటిక్స్ అవి యూజ్ చేయొద్దు. అండ్ బయట ఫుడ్, వాటర్ అవి కూడా తీసుకోవటం కొంచెం అవాయిడ్ చేయండి. డ్యూరింగ్ సీజనల్ వేరియేషన్స్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. అండ్ విమెన్ కూడా కొంచెం జాగ్రత్తగా ఈవెన్ లైక్ నీళ్ళు అవి సరిగ్గా తీసుకోపోవటం అండ్ బ్లడ్ అది అంటే సరిగైన పోషకమైన ఆహారం అది తీసుకోకపోవటం కూడా చేస్తూ ఉంటారు చాలామంది. సో ఎందుకంటే ఫ్యామిలీకి అంకితం అయిపోయి అవే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వీళ్ళ లైఫ్ గురించి ఆలోచించకుండా ఉండటం జరుగుతుందండి. సో అట్లీస్ట్ వాళ్ళు హెల్తీగా ఉంటే ఫ్యామిలీ అంతా హెల్తీగా ఉంటుంది. సో మీ గురించి మీరు ఆలోచించుకుంటూ ఫ్యామిలీ అంతటిని కూడా ఆరోగ్యంగా చూసుకుంటారని నేను ఆశిస్తూ అండ్ నాకు ఈ అవకాశం ఈ డాక్టర్స్ డే రోజున ఇచ్చిన ఎంటీవీ ఛానల్కి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. టుడే డాక్టర్స్ డే అంటే మీ అందరికీ తెలుసు, డాక్టర్స్ డే అంటే అందరూ కూడా ప్రాణాలు కాపాడే వైద్యుల పట్ల ఒక గ్రాటిట్యూడ్తో కృతజ్ఞతాభావంతో గ్రీటింగ్స్ చెప్పే రోజు అన్నమాట ఇది. అయినా కూడా డాక్టర్స్కి మీ కృతజ్ఞతల కన్నా కూడా మాకు కావాల్సింది ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా ప్రభుత్వం నుండి మనందరం గమనిస్తున్నాము, దేశవ్యాప్తంగా కూడా డాక్టర్స్ పైన చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏదైనా హాస్పిటల్ జరిగితే అనుకోకుండా ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే వైద్యుల మీద హాస్పిటల్ మీద కూడా దాడి చేస్తున్నారు. అంటే వైలెన్స్ అన్నమాట. హాస్పిటల్ వైలెన్స్ అనేది అందరూ కూడా నిర్ద్వందంగా ఖండించాలి. ఈ దిశగా మనం అందరం కూడా ఎప్పటి నుంచో గత 1 decade ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక సెంట్రల్ లెవెల్లో మెడికల్ ప్రొటెక్షన్ యాక్ట్ వస్తే కనుక డాక్టర్స్ అందరినీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ అట్మాస్ఫియర్ వస్తుంది. పేషెంట్ తాలూకా అటెండెంట్స్ కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్లో వాళ్ళు చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకోకుండా మనకి ఏపీ మెడికల్ కౌన్సిల్,
సివిల్ కోర్ట్స్, క్రిమినల్ కోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి న్యాయం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చట్టాన్ని చేతిలో తీసుకోకుండా వైలెన్స్ అనేది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అటు ప్రజల మీద, ప్రభుత్వాల మీద కూడా ఉంది. అలాగే వైలెన్స్ ఒకటే కాకుండా చిన్న చిన్న విషయాలు కూడా డాక్టర్స్ని బ్లాక్మెయిల్ చేయటం, లేకుంటే డాక్టర్స్ హాస్పిటల్ ముందు ధర్నాలు చేయటం, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వైద్య వృత్తి అంటే కూడా డాక్టర్స్లో ఒక విధమైన భయం ఏర్పడుతుంది. డిఫెన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ డిఫెన్సివ్ ప్రాక్టీస్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఎమర్జెన్సీలో ఉన్న రోగుల్ని టేకప్ చేయడానికి కూడా భయపడుతున్నారు. దానివల్ల నష్టపోయేది ఎవరు? రోగులే. కాబట్టి ప్రజలు, మీడియా, ప్రభుత్వం ఈ దిశగా ఆలోచించి డాక్టర్స్ అందరికీ కూడా ఒక సేఫ్ అండ్ సెక్యూర్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారని ఆశిస్తూ సేవ్ ది డాక్టర్స్, సేవ్ ది హాస్పిటల్స్, సేవ్ ది నేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. నా పేరు డాక్టర్ పి శివరామకృష్ణ. నేను మన ఏలూరులోని ఆంధ్ర హాస్పిటల్ నందు ఛాతీ వైద్యునిగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా జూలై 1, 2025 మనం ప్రతి సంవత్సరము జూలై 1న మన పాత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి బీసీ రాయ్ జన్మదినం పురస్కరించుకొని ప్రతి సంవత్సరము డాక్టర్స్ డే జరుపుకుంటాము. సో ఈ సందర్భంగా నేను మన డాక్టర్స్ కమ్యూనిటీలోని అందరు డాక్టర్లకి, సీనియర్లకి, జూనియర్లకి అందరికీ కూడా డాక్టర్స్ డే విషెస్ చెప్తున్నాను. దాంతోపాటు ఈ సంవత్సరం 2025 థీమ్ అయిన బిహైండ్ ద మాస్క్ అండ్ హూ హీల్స్ ద హీలర్ అనే థీమ్ని ఎంచుకోబడింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్కి కూడా సాధక బాధకాలు ఉంటాయి. మెంటల్ స్ట్రెస్ కానీ, ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. దీని అందరూ అంటే తోటి డాక్టర్స్ కానీ, కామన్ ప్రజానికం కానీ అర్థం చేసుకొని డాక్టర్స్కి కూడా సహకరించాలనే థీము ఈ సంవత్సరం ఎన్నుకోబడింది. మరొక్కసారి డాక్టర్స్ అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. నేను డాక్టర్ రోష్ని, ఫర్టిలిటీ సూపర్ స్పెషలిస్ట్, ఏలూరు, శ్రీకృష్ణ ఫర్టిలిటీ క్లినిక్, ఎన్ఆర్పేట్, ఏలూరు. సో ఈ మధ్యకాలంలో సంతాన సాఫల్యత సమస్యలు ఎంతో అధికంగా పెరిగిపోయాయి. దీనికి కారణం లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ కావచ్చు, ఆక్యుపేషనల్ కండిషన్స్ కావచ్చు, వీటి వల్ల అండ్ ఆక్యుపేషన్ వల్ల కలిగే స్ట్రెస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు. వీటి వల్ల నార్మల్గా 10 to 12% ఉండే ఇన్సిడెన్స్ కాస్త 20 to 25% వరకు పెరిగింది. దీనికి తగిన ట్రీట్మెంట్ మేము ఇస్తాము, కానీ అదే కాకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైట్ హ్యాబిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ పర్సనల్గా మీరు ఏమన్నా స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉన్నా కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ డాక్టర్స్ డే సందర్భంగా నేను ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, సంతాన సాఫల్యతలో సమస్యలు ఎక్కువగా ఉంటే మెడికేషన్ మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ డైట్ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. నా సీనియర్ డాక్టర్స్కి, నా తోటి డాక్టర్స్కి, నా జూనియర్స్కి అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. నమస్తే, నా పేరు డాక్టర్ స్వరూప్ రెడ్డి, ఆంధ్ర హాస్పిటల్, ఏలూరు, జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్ని. ముఖ్యంగా ఇవాళ జూలై 1 ఇవాళ డాక్టర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మనం డాక్టర్స్ డే అనేది బీసీ రాయ్ గారి జ్ఞాపకార్థం సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక జనరల్ ఫిజిషియన్, నెక్స్ట్ కలకట్టాలో వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ముఖ్యమంత్రిగా కూడా పనిచేస్తూ ఈవినింగ్ టైమ్స్ పేషెంట్లకి ఉచితంగా ఓపీ చూడడం అటువంటివి చేశాడు. ముఖ్యంగా ఆయన స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్తూ అందరికీ వైద్యం అందుబాటులో ఉండేటట్టు చేయడం మన బాధ్యత. ముఖ్యంగా ఇదివరకు రోజుల్లో డాక్టర్కి, పేషెంట్కి ఒక ట్రస్ట్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఆ ట్రస్ట్ అనేది చాలా వరకు బ్రేక్ అయిపోయింది. ఎవరు డాక్టర్ని అంత తొందరగా నమ్మట్లేదు. దానివల్ల ఏంటంటే మెయిన్ డాక్టర్స్ కూడా ఏమవుతుందంటే, ఇదివరకు ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్తో సరిపోయేది. వాడు మనల్ని నమ్మట్లేదు, మనం 100% షూర్గా ఉండాలి అని 2-3 టెస్టులు రాయాల్సి వస్తుంది. డాక్టర్ మీద నమ్మకం లేకపోవడం వల్ల క్లారిటీగా 100% క్లారిటీ తెచ్చుకోవడానికి పేషెంట్ డయాగ్నోసిస్ గురించి మనకి ఏంటంటే ఇందులో అయితే మార్పు రావాలా. పేషెంట్ డాక్టర్ని మీద నమ్మకం ఉంచితేనే డాక్టర్లు కూడా ముందుకు వెళ్ళగలరు ట్రీట్మెంట్ పరంగా కూడా. అండ్ ముఖ్యంగా అందరికీ ఆరోగ్యం, రోజు ఒక 45 నిమిషాలు నడక, మితంగా ఆహారం తినడం, సరిపోయినంత నిద్ర, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకుంటే మన దగ్గరలోకి ఎటువంటి క్రానిక్ డిసీజెస్ లైక్ డయాబెటీస్ కానీ,
బీపీ కానీ, గుండె జబ్బులు కానీ, పక్షవాతాలు కానీ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ. నమస్తే అందరికీ. ఈరోజు మనం డాక్టర్స్ డే అంటే వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మీ అందరికీ తెలిసిందే వైద్యుల దినోత్సవం అన్నది మహానుభావుడైనటువంటి బీసీ రాయ్ గారు వారి జన్మదినానికి జ్ఞాపకంగా. ఈ బీసీ రాయ్ అన్నది మనకు మనకి వింటూనే ఉన్నాం. వెస్ట్ బెంగాల్కి ముఖ్యమంత్రిగా ఉండి వృత్తిరీత్యా వైద్యుడై ఉండి అటు పాలిటిక్స్లోనూ ఇటు వైద్య సేవలోనూ అన్ని విధాలుగా ఆయన ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచారు. అటువంటి మహానుభావానికి జ్ఞాపకంగా వైద్యుల దినోత్సవం మన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం భారతదేశంలో. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి తరతరాలుగా తెలిసిందే వైద్యో నారాయణ హరి అని. వైద్య వృత్తి చాలా ఉన్నతమైనది, నిష్కల్మషమైనది, ప్రజలకు కేవలం సేవ ఉద్దేశంతో ఉన్నటువంటిది. ఈ స్ఫూర్తిని మరొక్కసారి మన వైద్యులందరికీ కూడా మనకి జ్ఞాపకం తీసుకురావడం కోసమని ఇలా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు కాబోయే వైద్యులుగా ప్రాక్టీస్ చేస్తున్న వారందరికీ ముఖ్యంగా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, వీలైనంత వరకు నిష్కామకర్మంగా మన వృత్తి ధర్మాన్ని నమ్ముకుని ప్రజలకు సేవ చేయటం మనం ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి మనొకసారి గుర్తు చేసుకోవాల్సిన సమయం. ఎంతో కొంత మనకి జీవనోపాధి కోసం మనకు కావాల్సింది కాబట్టి ఫీజులు తీసుకున్నా కూడా ప్రతి వైద్యులు కూడా కొంత సమయాన్ని ఫ్రీ సర్వీస్కి అంటే ఉచితంగా వైద్యం కోసం నిర్ణయించుకోవాలి. తర్వాత మన మీద ఎటువంటి వ్యతిరేకంగా అయిన చాలా ఇటీవల సమయాల్లో ప్రజల్లో ఒక ధోరణి ఏర్పడింది. దానిని మనం నివృత్తి చేసుకోవడం కనుక కేవలం మన ధర్మాన్ని మనం సక్రమంగా జరుపుకుంటే చాలు. అందువల్ల అందరి వైద్యులు కూడా మరొక్కసారి నిష్కామకర్మగా నిష్కల్మషంగా వైద్య సేవల్ని మనపై పేషెంట్స్కి అందించాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ, నేను సూర్యనారాయణ విఠల్, ప్రొఫెసర్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ హెచ్ఓడి, ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ నుంచి. నమస్తే. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ రాఘవరామ్. ఆశ్రమ్ వైద్య కళాశాల హాస్పిటల్లో జనరల్ మెడిసిన్ డాక్టర్ కింద పనిచేస్తున్నాను. ఇవాళ డాక్టర్స్ డే సందర్భంగా నా తోటి డాక్టర్లకు, నా యొక్క స్టూడెంట్స్కి, వాళ్ళందరికీ ముందుగా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అసలు ఈ డాక్టర్స్ డే అన్నది డాక్టర్ బీసీ రాయ్ గారి స్మరణార్థం చేసుకుంటున్నాము. బీసీ రాయ్ గారు ఈజ్ ఏ ఫస్ట్ ఫిజిషియన్. ఈయన ఈ డాక్టర్స్ డే సందర్భంగా ఈయన మరణం ఇంకా జననం రెండు కూడా ఇదే రోజు జరిగాయి. అందుకని చెప్పి మనం ఇవాళ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాము. ఈయన మెడికల్ ఫీల్డ్కి చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి ఒకటి కలకటాలో టీబీ హాస్పిటల్ ఒకటి ప్రారంభించడం, రెండు జవహర్లాల్ నెహ్రూ, కమలా నెహ్రూ గారి పేరు మీద హాస్పిటల్ పెట్టి దానికి మెటర్నిటీ హాస్పిటల్ డెవలప్మెంట్ అదంతా చేయటం, అవన్నీ ఈయన చేసిన వాటిలో చెప్పుకోదగ్గ అంశాలు. ఈ డాక్టర్స్ అందరికీ కూడా ఈ యొక్క డాక్టర్స్ డే యొక్క శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో, దిస్ ఈస్ కమలేంద్ర. హ్యాపీ డాక్టర్స్ డే టు ఆల్ డాక్టర్స్. నా పేరు డాక్టర్ ప్రవీణ్. ఆశ్రమ్ వైద్య కళాశాలలో వైద్య విద్యార్థిగా చేస్తున్నాను. నా ప్రొఫెసర్స్కి అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు. అలాగే నా తోటి స్నేహితులు కూడా డాక్టర్స్ డే శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ తేజశ్రీ. డాక్టర్స్గా సేవలు అందించే వాళ్ళందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. థ్యాంక్ యూ. డాక్టర్ గణేష్, స్టడీయింగ్ ఇంటర్న్ ఇన్ ఆశ్రమ్ మెడికల్ కాలేజ్. నాతో పనిచేసిన మా కో ఇంటర్న్స్ అందరికీ, మా పీజీలందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. మై నేమ్ ఇస్ అలేఖ్య. ఆశ్రమ్ మెడికల్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాము. ఫైనల్ ఇయర్ జనరల్ మెడిసిన్ పీజీ. అందరికీ హ్యాపీ డాక్టర్స్ డే. ఆల్ డాక్టర్స్ టు ఆల్ డాక్టర్స్. మన ఏలూరులో స్వీట్స్ సందడి. ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావలసిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.